చంద్రబాబు నాయుడు వర్గీకరణ ఇచ్చిండు అనుకుందాం. చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఏంటి? 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు మాదిగల రక్తం దాగి, మాదిగల ఓట్లు తిని, మాదిగల మొత్తాన్ని శక్తిని గుంజి 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో లేడా? ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వర్గీకరణ ద్వారా, వర్గీకరణ అంశంతో ఇక్కడ రాజ్యాలు మాదిగల ఓట్లని, మాదిగల అభిమానాన్ని, మాదిగల యొక్క శక్తిని గుంజుకోలేదా? అట్లా వర్గీకరణే కాదు, బీసీ హక్కులు ఇచ్చినా, వర్గీకరణ హక్కు ఇచ్చినా, ఎలాంటి కుల సంఘాలకి సంబంధించిన ఏ హక్కులు ప్రభుత్వం ఇచ్చినా, ఏ ప్రజా సంఘాలు పోరాడే హక్కులు ప్రభుత్వం ఇచ్చినా ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు. అది ఎక్కడి నుంచి నేర్చుకోవాలో తెలుసా? రెడ్డిస్ ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ని తీసుకు దాంట్లో యంత్రాంగంలో రైతు బంధు ఉంది. రైతు బంధు మొత్తం రెడ్లకు ఇచ్చారు. దాదాపు ఆల్మోస్ట్ రైతు బంధు బెనిఫిషియరీస్ రెడ్లు. క్యాబినెట్ మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లో రెడ్లు. అవునా? బ్యూరోక్రసీ అంతా రెడ్లు. తెలంగాణ గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ మొత్తం రెడ్లు. అంటే ఇండస్ట్రీస్కి బెనిఫిట్ అయింది రెడ్డిసే, భూమి సంబంధించిన రైతు బంధు బెనిఫిట్ అయింది వాళ్ళే, ఎమ్మెల్యేలు ఎంపీలు అయింది వాళ్ళే, క్యాబినెట్ మొత్తం వాళ్ళే. కానీ రెడ్డిస్ ఏం చేసిండ్రు? కేసీఆర్ని పక్కన పడేసి తమ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఎందుకు కృతజ్ఞతగా లేరు కేసీఆర్కి? అంటే రాజ్యం ఎవడి సొత్తు కాదు, నీ ఇంట్లో సొమ్ము ఇయ్యట్లేదు, అది అట్లనే మన గ్రామాలలో బీసీ ఎస్సీ ఎస్టీలు కృతజ్ఞత బానిసలు. ఛాయ్ పోసినందుకు 10 ఏళ్ళు, ఇంత బువ్వ పెట్టినందుకు 30 ఏళ్ళు, ఇంత పువ్వాకు పేడిచ్చినందుకు, చుట్ట తాగడానికి పువ్వాకు పేడిస్తే 30 ఏళ్ళు మన తాతలు బానిసత్వం చేశారు. ఎప్పుడో ఒక అయ్య అన్నం పెట్టిండని, సొక్కా ఇచ్చిండని, ఇంత సహాయం చేసిండని బానిసత్వంతో ఉంటారు. అందుకని మనం కోరేదేంటి? బానిసత్వం మంచితనం. అది మంచితనం కాదది, బానిసత్వ రూపంలో ఆ మంచితనం. దాన్ని నీకు రావలసిన, నీకు చెందాల్సిన హక్కుని నువ్వు తీసుకున్నాక నువ్వు కృతజ్ఞత జీవితాంతం చెల్లిస్తే మంచితనం ఎట్లయితుంది? మంచితనం వేరు, మంచితనం బానిసత్వంగా ప్రదర్శిస్తున్నాడు. మంచితనం కాదది, బానిసత్వం అంటారు. ఒక మనిషి తను జీవితం మొత్తం వాడికి చాకిరీ చేయటం మంచితనం ఎట్లయితుంది? బానిసత్వం అంటారు దాన్ని. అందుకని ఈ బానిసత్వం అనే స్వభావాన్ని మరిచి మన హక్కుల కోసం, రాజ్యం కోసం యుద్ధం చేస్తూనే ఉండాలి, మన రాజ్యం కోసం పోరాడుతూనే ఉండాలి. 2 డైమెన్షన్ ప్రోగ్రామ్ ఉండాలి ఇక్కడ. అందుకని అణగారిన వర్గాలు 2 రూపాలతో మూమెంట్ చేయాలనేది మన భావన.